నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ఎల్నిలో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహణ. అవసరమైతే ఏలూరు జలాశయం నుండి డెడ్ స్టోరేజ్ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించేందుకు నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో కాకినాడ రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు నీరందించేందుకు చర్యలు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో పంప్ హౌస్ వద్ద సాగునీటి విడుదలను ప్రారంభించిన కూటమి నాయకులు. కాకినాడ జిల్లాలో ఎల్నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతన్నలకు సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏలేరు ఆయకట్ట పరిధిలో సాధారణం కంటే గణనీయంగా వర్షపాతం తగ్గిందని, ఏలేరు పరిధిలో 63% లోటు నమోదు కాగా రానున్న నెలల్లో కూడా 30% మేర లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 88.2 టీఎంసీ నీటి నిల్వ అందుబాటులో ఉందన్నారు. ఏలేరు ఆయకట్టు పరిధిలోని సుమారు 53,000 ఎకరాలకు ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అవసరమైతే ఏలేరు జలాశయంలోని డెడ్ స్టోరేజ్ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించేందుకు ప్రభుత్వం 3 కోట్ల వరకు నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు సాగునీటి వినియోగంలో అత్యంత అప్రమత్తంగా మితవ్యయ పద్ధతులు పాటించాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. ప్రతి రైతు విధిగా పంటల బీమా చేయించుకోవాలని, వాతావరణ పరిస్థితులను బట్టి పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో స్పెషల్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న సూపర్ ఎల్నినో పరిస్థితి దృష్టిలో బట్టి ఉన్న ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా మనము రాబోయే రోజుల్లో ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వర్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వర్యులు మరియు నీటి యాజమాన్య సంఘ అధ్యక్షులు, వారితో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ వర్యులు, ఈఎన్సీ వర్యులు మరియు ఎస్సీస్ మరియు ఈఈస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉందో దానివల్ల గత 4 నెలలుగా తగ్గుతున్న వర్షపాతం, దీనివల్ల మనము ఏ విధంగా రైతులు సాగుకు తయారు కావాలి అని చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు వారొక సలహాలు, సూచనలు తీసుకొని ఈ సమావేశంలో వారొక ఆదేశాలు కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.2 టీఎంసీ ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనేది కూడా పూర్తిగా చర్చించడం జరిగింది.
ప్రస్తుత పరిస్థితిలో ఎంతవరకు నీరు రైతు సాగు కోసం అందించాలని ప్రజాప్రతినిధులు వారొక సందేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 53,000 ఎకరాలు ఆయకట్టు ఏలేరు కింద ఉందో వాటిని పూర్తిగా మనము ఈసారికి కూడా సాగు కోసం నీరు అందించాలని ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. చైర్మన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఎల్నినో పరిస్థితులను బట్టి 90% రెయిన్ఫాల్ తక్కువ పడింది. కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడింది. మనకి సుమారు 14 to 15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక 1000 క్యూసెక్ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ని మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్ తీసుకున్నారు. దీంతోపాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వీలైనంత వాటర్ని తీసుకురావాలి తెచ్చే విధంగా కూడా అండ్ ఇక్కడ ఉన్న డెడ్ స్టోరేజ్ని వినియోగించుకునే విధంగా కూడా టెయిల్ ఎండ్ వరకు వెళ్ళే విధంగా లష్కర్ని పెంచడం కానివ్వండి. అలాగే అక్కడ ఒక ప్రతి విలేజ్లోని కూడా రైతులతో లష్కర్లతో అలాగే డిపార్ట్మెంట్తో కూడిన ఒక కమిటీస్ని కూడా ఏర్పాటు చేసుకుని కూడా వాటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న ఇదేంటంటే ఇక్కడ ఎప్పుడు ఇరిగేషన్ సిస్టంలో థైలాండ్కి వాటర్ వెళ్ళిన తర్వాత థైలాండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం మనం నీరు అన్నది. అంటే ఇవాళ ఆ సిస్టమ్ లేదు. గతంలో అయితే గోదావరి సిస్టమ్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే థైలాండ్ నుంచి పైకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ థైలాండ్కి తీసుకెళ్ళిపోయే వాటర్ అక్కడి నుంచి క్లోజ్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అన్నదన్న ఆలోచన. దీనికి ఇంజనీరింగ్ అధికారులు మాత్రం చాలా బాధ్యత తీసుకోవాలి. ఈ థైలాండ్కి వెళ్ళేటప్పుడు మరి మనమే గట్ల మీద తిరగాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులుగా మీరు తీసుకెళ్లి ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులు 80 లక్షల వ్యయంతో కాకినాడ రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూటమి నాయకులు కోరమాండల్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. వాకలపూడి హార్బర్ పేటలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభించి అనంతరం గొడారిగుంట శాంతనపూరి కాలనీలో శ్రీ ముల్లపూడి వెంకట్రావు మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి 50 లక్షల వ్యయంతో భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్బర్పేటలో 30 లక్షలతో సామాజిక భవనం, అలాగే గొడారిగుంట శాంతనపూరి కాలనీలో గల శ్రీ ముల్లపూడి వెంకట్రావు మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు అదనపు తరగతి గదులను నిర్మించేందుకు 50 లక్షలు వెచ్చించడం హర్షణీయమన్నారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో 2,43 లక్షలు వెచ్చించి కాకినాడ పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, సెట్టిబలజ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఖాదీ బండారు స్టేట్ డైరెక్టర్ సిరంగి శ్రీను, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, డిప్యూటీ ఎంపీడీఓ వాకలపూడి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, జనసేన పార్టీ నాయకులు పాండ్రంగిరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మినీ రైతు బజార్ టైప్లో వాకలపూడిలో చేసుకోవడం జరిగింది. అట్లాగే అనేక కార్యక్రమాలు కోరమండల వాళ్ళు మనకు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5,43 లక్షల పెట్టి ఈరోజు దాకా స్కిల్ డెవలప్మెంట్ జనరేట్, బీసీఆర్ అయితే ఇతర అంశాలు అనేక చేస్తూ ఉన్నారు. ఈవేళ మనకి 30 లక్షల పెట్టి మన హార్బర్పేటలో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. నిజంగా అది చాలా అద్భుతంగా కట్టారు ఆ కమ్యూనిటీ హాల్. నిజంగా ఆ ప్రజలు అందరికీ
వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీలుగా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా ఏం జరిగినా అన్నింటికి జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు గవర్నమెంట్ నుంచి మనకి మన ఆర్బర్పేటకి వెళ్ళి రోడ్డు దాన్ని పునర్నిర్మాణం చేసి పక్కన ఫెన్సింగ్ వేసి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే ఈవేళ ఇక్కడ గతంలో స్కూల్ మొదలుపెట్టి వదిలేసి ఇది ఫిల్లింగ్ కూడా చేయని పరిస్థితుల్లో పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటే మన కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఈవేళ కోరమండల వారితో 50 లక్షల రూపాయలతోటి కోరమండల వారు ఈవేళ మన పిల్లలు 180 మంది పిల్లలు ఇక్కడి నుంచి మన కొడారగుంట స్కూల్కి నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ పిల్లలకి అందుబాటులో ఈ స్కూల్ ఉండాలని 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు. ఈ తల్లిలకి ఏంటంటే వెళ్ళి వచ్చేదాకా కూడా స్కూల్ దూరం అయినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేదాకా కూడా పిల్లలు వచ్చేదాకా కూడా ఒక టెన్షన్ పెడతారు. అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ వారు ముందుకు వచ్చి ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి 7 క్లాసులు 7 క్లాస్ రూమ్ని అసలు అంటే పేరుకి కట్టారు అంతే. అక్కడ ఏదో 4 ఇటుకలు పేర్చేసి ప్లాస్టింగ్ చేసేసి వదిలేశారు, స్లాబ్ వేస్తారు. ఎదరు ఎలక్షన్లు వస్తున్నాయని కంగారు ఎదరు 2 రూమ్లు కూడా చేశారు. అవి కూడా సరైన ఫినిషింగ్స్లో ఏమీ లేవు. అన్నింటినీ సరి చేసి ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో దీన్ని అందంగా తయారు చేసి అప్పచెప్పడానికి 2 నెలల్లో, ఇందాక వంశీ గారు చెప్పాడు, 2 నెలల్లో పూర్తి చేసి అప్పచెప్తామన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లోనే మనకి 2 నెలల్లో అందిస్తుంది. రేపు దసరా సెలవులు వచ్చేసరికి దసరా సెలవుల టైంకి అది కూడా పూర్తి చేసుకునేసరికి మన స్కూల్ ఇక్కడికి వస్తుంది. అక్కడ 2 గదుల్లో ఇరుకుల్లో ఉంటా ఉన్నారు వాళ్ళంతా. ఫ్యాకల్టీ అయితే ఇక్కడే ఉన్నారు. హెడ్మిస్ట్రెస్ గారు, మేడం గారు అండి, హెడ్మిస్ట్రెస్ గారు ఉన్నారు. ఆవిడ మిగిలిన అంశాలు ఏమన్నా ఉంటే వారిని కూడా ఒకసారి తెలియజేస్తుందిగా కోరుతున్నాను. It is a very good day for us to contribute in this society's school development. This request was given by our Pantam Sri Venkateshwar Rao, our rural MLA, and this was also initiated by our Collector Garu. They have asked us to Coromandel, and based on his request, and Coromandel has considered this under our CSR budget, and we have taken this budget close to around 50 lakhs to construct. This construction is already off the way is there. Now we will complete the school for 7 classes, and we are also planning to build the toilets and level the areas where children can play. So this is part of our Coromandel CSR activity as community development. We are also doing a lot of activities under this community development as requested by our Pantam Nanaji Garu, because he is behind us for many community development activities. Just now we have inaugurated one community hall in Harbour Peta, and now we are doing this Chandrapuri school, primary school development. We will complete this project within 2 to 3 months maximum, and then we will be ready for the inauguration, sir. So I think close to 180 students will get benefited once this school is inaugurated. Currently they are also going to the other school which is crossing the road, and then there is a lot of safety concern also is there from the public when they came to us for building this school or renovating this school. So we have taken that into consideration. So after this school is inaugurated, I think that safety risk also can come down to the students, and the students can get benefited in this area. So thank you very much, sir, for your initiation, and we will complete within 2 to 3 months. Thank you very much. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థి యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా విద్యార్థులను మోసం చేసి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చకుండా డిఎస్సి స్కామ్లో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, పిల్లి సూర్యప్రకాష్, చెక్కంపూడి రాజా, మాజీ ఎంపీ చింత అనురాధ, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం కలిసి ప్రధానంగా 3 డిమాండ్లని ఈ ప్రభుత్వం మీద పెడుతూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో
ఒకటి, ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా వాళ్ళు కూడా ఎదిగినప్పుడే వాళ్ళ కుటుంబం తాలూకా భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈవేళ పథకాన్ని నీరుగారుస్తూ 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డదు. దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన ఎన్నికల్లో ఊరు వాడ ఓదరగొట్టి నెలకి 3,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతిస్తాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బకాయి పడ్డదో వాటిని కూడా తక్షణమే చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కాదు ఎంతకంటే గొప్పగా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించినటువంటి ఈ నాయకులు ఇవాళ కేవలం ప్రచార ఆర్భాటంతోనే సరిపెట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి కలలుగంటూ అప్పులు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగలు కష్టపడి చదువుకుని తిండి నిద్ర మానేసి ఏదో ఒక రోజు నాకు ప్రభుత్వంలో టీచర్గా ఒక పోస్ట్ వస్తుంది అని చెప్పి ఆశపడినటువంటి నిరుద్యోగ యువత మీద నీళ్లు జల్లి ఇదే కలెక్టరేట్లో జరగాల్సినటువంటి కాల్ లెటర్లు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ, రిజల్ట్ని అనౌన్స్ చేయాల్సినటువంటి ప్రక్రియ, రూల్ ఆఫ్ రిజర్వేషనో లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్నో లేకపోతే ప్రిఫరెన్షియల్ సంబంధించినటువంటి ఆప్షన్స్ను ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని పక్కకి నెట్టేసి కలెక్టరేట్లో జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏదో హెరిటేజ్ పాలమ్ముకున్నట్టు పెరుగమ్ముకున్నట్టు ఉద్యోగాల్ని 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు అని చెప్పి బయట సంతలో అమ్మినటువంటి పరిస్థితులు నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ఇవాళ అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఆవేళ మేము ఏం చేసినా తప్పు పెట్టారు, మేము అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల మందిని సచివాలయం ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ ఏ ఒక్కరూ కూడా చిన్న తప్పు కూడా జరగకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలు మరియు మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై యువజన నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డిఎస్సిలో 16,000 ఉద్యోగాలకు 3.36 లక్షల మంది పోటీ పడితే కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా వ్యవహరించారని నేతలు ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ముసుగులో నిజమైన ప్రతిభావంతులకు కాకుండా కేవలం సర్టిఫికెట్లు ఉన్నవారికే ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఉద్యోగాలను 20 నుండి 30 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే ఈ విచారణకు సిద్ధపడాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయకపోగా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాలను నీరుగారుస్తున్నారని విమర్శించారు.
PLF సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోటారాంజీ, రాగిరెడ్డి అరుణకుమారి, తుని నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఎం రాజబాబు, పిఠాపురం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దాసం వెంకటేష్, పెద్దాపురం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వీరంరెడ్డి నాని, ప్రతిపాడు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సకురు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆదేశాల మేరకు శ్రీ జక్కంపూడి రాజా గారు యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆయన పర్యవేక్షణలో మా పార్లమెంటరీ నియోజకవర్గ 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. నిరసన ర్యాలీకి ముఖ్య ఉద్దేశం లోకేష్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయడానికి గల కారణాలు టీఎస్సీలో జరిగిన అవకతవకలు, వీటిని మీద విచారణ చేసి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం ఉంది అంటే న్యాయాన్ని ఒకవైపు, పోలీసులను ఒకవైపు, న్యాయ వ్యవస్థను ఒకవైపు, పోలీసుల వ్యవస్థను ఒకవైపు పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. జిఎస్సిలో జరిగిన అవకతవకల్లో జీవోలు రిలీజ్ చేసి స్పోర్ట్స్ కోటాలో అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మేసుకున్నారు 20 లక్షలకి, 30 లక్షలకి. ఈరోజు చూసుకుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సచివాలయ ఉద్యోగాలు చాలా పారదర్శకంగా తీశారు. ఈరోజు ఎంత గౌరవంగా వాళ్ళందరూ సచివాలయాల్లో ఉద్యోగాలు నిర్వహించుకుంటున్నారు. మరి అదేవిధంగా వీళ్ళు అంత పారదర్శకంగా చేయాలి. వీళ్ళు చేయకుండా వీళ్ళు 400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇన్ని సాక్ష్యాధారాలు అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టినా కూడా అసలు మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈరోజు వాళ్ళు కనుక నిజం తప్పు చేయకపోతే సిబిఐ విచారణ తలపెట్టమనండి, సిబిఐ విచారణ ఏమనండి. ఎందుకంటే వేయలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ సత్సంబంధాలు ఉన్నాయి కనుక వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నీటి వ్యవహారం చూసుకుంటే విద్యార్థులు, యువత, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఎంత భారీ ఎత్తున నిరసన తెలియజేశారో అదే వ్యవహారంలో ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరం కూడా సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో యువకులంతా వేలాది సంఖ్యలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మేము కోరిన విధంగానే, మేము డిమాండ్ చేసిన విధంగానే ఏదైతే చెల్లించాల్సిన 2 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే 2 ఏళ్ళ నుంచి చెల్లించాల్సి ఉన్నాయో తక్షణమే వాటిని చెల్లించాలి, విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా నీట్ విషయంలో చూసుకున్నట్టయితే మీరు అందులో క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే బాధ్యత వహించి ఈ కేంద్ర మంత్రి వాళ్ళు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా తక్షణమే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నది జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఆ తప్పుల మీద బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని పంప్ హౌస్ నుండి సాగునీటి విడుదలను అధికారులు, కూటమి నాయకులు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ అడబాల బాబీ, వైస్ చైర్మన్ అడపా వీరబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు అడపా సుధీర్ కుమార్, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ వాకపల్లి రాజు మాట్లాడుతూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చివరి ఎకరం వరకు సాగునీరు అందించి రైతన్నలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం పార్వతి, అసిస్టెంట్ ఇంజనీర్లు జి లక్ష్మి, సిహెచ్ హరిణి, ఈ శ్రీనివాస్, టి శ్రీకాంత్తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పలరాజు, మాజీ సర్పంచ్ ముండ్రు శ్రీరామ్మూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు కోర్పు నరేంద్ర కుమార్, జనసేన నాయకుడు దొడ్డి అప్పలరాజు, నాయకులు కోర్పు నరేంద్రతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు మన కోటికేశ్వరం పరిధిలో గల పంప్ హౌస్ని సుమారు 700 ఎకరాల ఆయకట్టు గల ఈ పంప్ హౌస్ని మన కూటమి నాయకులు, మన డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గారు, మన నరేంద్ర గారు, సుధీర్ గారు, మన రాజు గారు, మన అప్పలరాజు గారు, మిగిలిన కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. ఈ పంప్ హౌస్ ద్వారా ఈ కోటికేశ్వరం గ్రామస్తులకు మరియు ఈ ఇటుకాయలపల్లి నుంచి వచ్చే మా ఈ కాలువ ద్వారా కోటి, శ్రీరంగపట్నం, కేశవరం, నల్లగొండ ఈ 4 గ్రామాల పరిధిలోన ఆయకట్టుదారులకి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలన్నదే మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. అలాగే మన స్థానిక శాసనసభ్యుల వారు కూడా ఈ పుష్కర కాలువపై ఈ సీజన్ మొదలు కాకముందే ఆయకట్టుదారికి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పుష్కర కాలను ఆధునీకరించి కాలంలో పొడుగులు తీయించి, అలాగే మాకు ఇక్కడ కేశవరం పంప్ హౌస్ వచ్చి కాలువను కూడా పొడుగులు తీయించి సకాలంలో నీరు అందించడానికి కృషి చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులందరూ కూడా ఆ ఆయకట్టుదారులు ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వ వారు కూడా సూచిస్తున్నారండి. దానికి అనుగుణంగా రైతాంగం కూడా సహకరించి ఈ డిపార్ట్మెంట్ వారికి, మాకు, ఈ రైతులు కూడా సహకరించి ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా వాళ్ళ యొక్క సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటికేశ్వరం గ్రామంలో గల లిఫ్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక నిబద్ధత ఉందో, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఒక నిబద్ధత ఎప్పుడే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ విధంగా రైతుకి ప్రతి ఎకరాకు నీరు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా ఎల్నినో ప్రభావంతో ఉన్నా సరే రైతులకి ఏ విధంగా నీరు ఇవ్వాలనేది ఆలోచించుకుంటూ ప్రతి ఎకరాకి ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఉన్నా సరే చాలా వచ్చే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి రైతులకి ఇస్తున్నాము. అదేవిధంగా రైతులు కూడా ఈ ఆరుదల పంటలు ఏవైతే ఉన్నాయో అవి వేసి మొత్తం గవర్నమెంట్ వారికి అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో నిరుద్యోగులంతా డీవైఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. మంగళవారం కాకినాడలో నిరుద్యోగులు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 2,500 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయసు 35 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత ప్రకటించడం జరిగిందని, కానీ 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిని బోర్డు కోరడం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబ్ లేవన్నారు.
నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు డిగ్రీ, పీజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని, కానీ ఇంటర్ ఫెయిల్ అయిన వారు 3-4 శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఢిల్లీ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉపాధి ముసుగులో లక్షల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూములను పెద్ద పెద్ద కార్పొరేటర్లకు కారు చౌకగా కట్టబెట్టి కమిషన్లకు కక్కుర్తిపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉద్యమం ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పోస్టులు పెంచకపోతే జూలై 30 తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు, డివైఎఫ్ఐ నాయకులు టి రాజా, వాసు, ఆదర్శ, కార్తీక్, రాజు, రామకృష్ణ, నాగేంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అయిన అనిత గారే అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ శాఖలో. అలాంటప్పుడు ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఒక జిల్లాలో 1000 ఖాళీలు ఉంటాయి. 1000 ఖాళీలు ఉన్నప్పుడు ఒక ముగ్గురు చేసే ఉద్యోగాన్ని ఒక పోలీసు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాలండి. అలాగే ఈ యొక్క ఖాళీలు ఏవైతే ఉన్నాయో దానిలో 2500 పూర్తి చేసి దాన్ని ఏం చేద్దామని మాకు అర్థం కావట్లేదు. అయితే ఈ విషయంలో 1వ తరగతి పిల్లవాడి దగ్గర నుంచి వాళ్ళకి తల్లికి వందనం అని, తర్వాత ఇంటర్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి అందరికీ కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం చేసి వాళ్ళని ఒక గ్రాడ్యుయేట్లుగా తయారు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్లుగా తయారైన విద్యార్థులంతా ఏం చేయాలి, ఇలాగ వచ్చి ధర్నాలు చేసుకోవాలా? అయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో మా ఆంధ్రప్రదేశ్ వెనకబడే ఉందని నేను అనుకుంటున్నాను. కన్ఫర్మ్ గా వెనకబడే ఉంది. ఎందుకంటే 20,000 ఖాళీలు ఉన్నప్పుడు అందులో ఒక 10% మాత్రమే, ఒక 2,500 పోస్టులు తీయడం అన్నది ఎవరికి సరిపోతాయని మేము అనుకుంటున్నాం. ఒక సంవత్సరంలో అనేక వేల మంది గ్రాడ్యుయేట్లు తయారై బయటకు వస్తున్నారు. అనేక వందల ఇన్స్టిట్యూట్లలో అనేక లక్షల మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ లోనే మీరు రేపు అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ 2,500 పోస్టులకే ఖచ్చితంగా 8 లక్షల పైన అప్లికేషన్లు వస్తాయి. కానిస్టేబుల్ ఓన్లీ. ఎస్ఐ అప్లికేషన్ లో డిగ్రీ గ్రాడ్యుయేట్లు 5-6 లక్షల పైనగా అప్లికేషన్లు వస్తాయి. అందులో చూసుకుంటే ఈ 2,500 పోస్టులు ఎంత శాతం వస్తాయి? ఒకసారి గవర్నమెంట్ ప్రాక్టికల్ గా ఆలోచించాలి. 24 గంటలు డ్యూటీ చేసేది. టీచర్లను మాత్రం మెగా డిఎస్సీ తీస్తున్నారంటే నేను విమర్శించట్లేదు, మెగా డిఎస్సీ తీస్తున్నారు. ఖాళీలు పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. కాకినాడలోనే దాదాపుగా 40 కోచింగ్ సెంటర్లో వేలాది మంది నిరుద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోచింగ్ సెంటర్ లో స్టడీ హాల్స్ కి రోజుకి 1200 నుంచి 1400 వరకు స్టడీ హాల్స్ కి చెల్లిస్తూ, మెస్సులకి నెలకి 5,000, 6,000 చొప్పున మెస్సుకి చెల్లిస్తూ, రూములకి 5,000, 7,000 రెంట్ కడుతూ లక్షలాది రూపాయలు కేటాయించి వేలాది మంది నిరుద్యోగులు మాకు పోలీసు ఉద్యోగం ఒక ప్యాషన్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు నోటిఫికేషన్లకు సంబంధించి 2,500 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. 2,500 కాదు, 10,500 పోస్టుల పైనే ప్రకటించాలని చెప్పి ఈరోజు నిరుద్యోగులు యాస్పిరెంట్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత కొన్ని రోజుల నుండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగులు గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాదాపు 11,639 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని ఫైనాన్స్ కి పంపిస్తున్నామని చెప్పి ఆ సందర్భంగా హోంమంత్రి గారు ప్రకటించారు. ఆ మాటల్లో మేమందరం కోచింగ్లు తీసుకుంటున్నాం. తేరమన్నా ఉగాది రోజున లోకేష్ గారు కేవలం 2,500 ఉద్యోగాలు ఎక్సైజ్ కలుపుకొని ఖాళీ పోస్టులు అన్నింటినీ కూడా ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ ఇస్తున్నట్టు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటన సారాంశంగా ఉంది. దీని మీద నిరుద్యోగులు దాదాపు 4-5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక
తమ జీవిత కళ అయినటువంటి పోలీసు ఉద్యోగాన్ని సాధించలేక అనేక అవసరాలు పడతా ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు వ్యవహరిస్తా ఉంది. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కర్నూలు కలెక్టర్ ముందు గేట్ల ముందే నిరసన కార్యక్రమం చేశారు. చివరిగా కలెక్టర్ గారు వచ్చి రిప్రజెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇంతటితోనే ఆగదు. రేపు 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ చేరుకుంటాం. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో సుమారు 22 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన మార్కెట్ యార్డ్ను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా వదిలేసిన మార్కెట్ సముదాయాన్ని కూటమి ప్రభుత్వం సుమారు 22 లక్షల వ్యయంతో పూర్తి చేసి 23 మంది వ్యాపారస్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా వాకలపూడి మార్కెట్ యార్డ్ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్, వాకలపూడి గ్రామ జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు మాతా లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ కూడా అభివృద్ధి, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో అట్లాగే ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మరింత వెసులుబాటు కలిగించి సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి తల్లికి 100 మంది దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా 2000 ఎక్స్ట్రా పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా లబ్ధిదారుడు అన్న వ్యక్తి లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందుకు వెళ్తా ఉన్నారు. వారి బాటలోనే కాకినాడ రూరల్లో పెద్దలు రామచంద్రరావు కానీ, సత్యనారాయణమూర్తి గారు కానీ, ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారు కానీ, కూటమి నుంచి మన వెంకటేశ్వరరావు కానీ, మొత్తం అందరూ యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. చక్కగా 2 సంవత్సరాలుగా 1100 కోట్ల అభివృద్ధి అయితేనేది, సంక్షేమం అయితేనేది ఈ కాన్స్టిట్యూషన్లో చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 35 మోడల్ స్కూల్స్, 3 హై స్కూల్స్ ఇచ్చి ఈవేళ పరిస్థితి తెచ్చినట్టు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ పలు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈవేళ మొట్టమొదటిగా ఈ వాకలపూడిలో రోడ్డు మీద చేపల రైలు అమ్ముకుంటూ ఉన్నారు. అనేక మంది చిరు వ్యాపారాలు చేద్దాం అనుకున్నట్టు యువతకి ఎక్కడ కూర్చొని చేయాలా, ఎలా చేయాలా తెలియదు. రోడ్డు పక్కన బడ్డీలు కట్టుకుని అలాగే యాక్సిడెంట్లకి కారకులు అవుతా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అటువంటి యువకులకి ఒక ప్రస్తుతం 23 వ్యక్తిగత దుకాణాలు ఇవ్వడం జరిగింది వారందరికీ. దీని మీద గతంలో కట్టి వదిలేసి చెప్పాను కదా మీకు, చాలా ఎవరో శిలాఫలకం ఉంది అని నేను ఆలోచించదలుచుకోలేదు. నేను శిలాఫలకానికి ప్రాముఖ్యత ఇవ్వను. అటువంటిది ఎవరు శిలాఫలకం ఉన్నా సరే దీన్ని ఉపయోగంలో పెట్టాలి. గవర్నమెంట్ డబ్బు ఒకసారి ఖర్చు అయిందంటే అది ఉపయోగంలోకి రావాలి అన్న ఆలోచనతో దీని మీద ఒక 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని బాగు చేయించి ఇవాళ లాటరీ చేసి 23 మంది వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్, ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. వర్షం వచ్చినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన అమ్ముకోవడం కాకుండా వాళ్ళు ఎవరైనా, నేను ఎవరైనా రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళు లేచిపోమని నేను చెప్పను, కానీ వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకే వేదిక మీద ఒకే దుకాణంలో ఒకే కాంప్లెక్స్ లోకి ఒక వ్యక్తి వచ్చి ఆగితే అతనికి అన్ని పనులు పూర్తి అవ్వాలన్న ఆలోచనతో దీన్ని బాగు చేసి చేయించబడుతుంది. కాబట్టి వాకలపూడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, దుకాణదారులు కూడా త్వరగా ఒకరు పెట్టిన వ్యాపారం ఇంకొకరు పెట్టకుండా అందరికీ లాభదాయకంగా, అందరికీ జీవితం ముందుకు సాగే విధంగా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి నేను అందరూ కోరుకుంటూ, దీనికి ఒక రెగ్యులేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రెగ్యులేషన్ కమిటీ ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాలు ఒకసారి సమాచారం అందించినట్టయితే
అది మరీ నియర్ రిలేటివ్గా ఉంటే రెండో వ్యక్తికి 4 రూపాయలు వ్యాపారం పెట్టుకున్నాడంటే నేను చూస్తా ఉన్నాను ఉత్సాహంగా చాలా మంది హోటళ్ళు మొదలు పెట్టేస్తా ఉన్నారు. చిన్న చిన్న హోటళ్ళు సరిగ్గా 15 రోజులకో నెల రోజులు చూస్తే వెళ్ళిపోవట్లేదు. అంటే మన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది అభివృద్ధికి క్యారాఫెటర్స్గా కాంప్లెక్స్ మారాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేస్తున్న జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంఘం పెద్దపాటి భీమరాజు డిమాండ్ చేశారు. జీవో 396 రద్దు కోరుతూ కోరుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన 9వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా లేఖర్లు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపాటి భీమరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వలన దస్తావేజు లేఖర్ల ఉపాధికి తీవ్ర భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లేఖర్లతో ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతున్నప్పటికీ సరైన రీతిలో హామీ ఇవ్వడం లేదని అందువలన ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పరిస్థితులు ఈ జీవో ద్వారా ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. దీంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడడంతో పాటు సేవల్లో జవాబుదారీతనం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైన్సీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మనం ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్న దస్తావేజు లేఖలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, అసలు ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు ఏంటనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ నిరసన కార్యక్రమం సుమారు 9 రోజులు బట్టి చేస్తున్నా అన్నారు. ఏంటి సార్ ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించారా? ఈ నిరసన కార్యక్రమం పెన్ డౌన్ అనే పేరుతో 20వ తేదీ నుండి రాష్ట్రమంతా కొనసాగుతున్నది. కొద్దిమంది ప్రజాప్రతినిధులు చూద్దాం ప్రభుత్వానికి తెలియబోస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ ఏ విధమైన స్పందన కూడా 396 జీవోకి కానీ ఆర్ఎస్కే ఆఫీసులకు కానీ ఏమీ మార్పు తీసుకురాలేదు. వాటి గురించి ఏమీ చెప్పట్లేదు. దస్తావేజు లేఖలు పేర్లాలుగానే ఉంటుంది. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు, మీరు కొనసాగించవలసిందిగా మేము చెప్తున్నాం అని చెప్పేసి ఐజీ గారు చెప్తున్నారు తప్ప 396 జీవోని రద్దు చేస్తామని కానీ ఆర్ఎస్కే ఆఫీసులని నిలుపుదల చేస్తామని కానీ ఇప్పటి వరకు ఏమీ చెప్పి ఉండలేదు. అంటే గత ప్రభుత్వంలో ఇదే విధంగా జరిగింది, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం సచివాలయం నందు రిజిస్ట్రేషన్ జరగాలి అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అప్పట్లో మనకు కూటమి ప్రభుత్వం వారు దస్తావేజు లేఖలు లేకుండా దస్తావేజులు తయారు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వం గెలుపు అయిన వెంటనే సచివాలయం రిజిస్ట్రేషన్ ఆపివేసి యథావిధిగా రిజిస్టర్ వారి ఆఫీస్ నందు దస్తావేజు లేఖల ద్వారాగానే రిజిస్ట్రేషన్ జరిపించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అప్పట్లో అలా చెప్పి ఇప్పట్లో ఇలా చేయడం అది మంచా చెడా, అలా చెప్పొచ్చా చెప్పకూడదని ఆ నిర్ణయం వారికే వదిలేసాం. సార్ ప్రస్తుతానికి మరి మీరందరూ కూడా దీనిపై ఆధారపడి ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి కానీ ఏర్పడితే కనుక మీ కుటుంబాలన్నీ కూడా చాలా ఈదును పడితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నారు. ఎలా ఉంది సార్ దీనిపై మీపై ప్రభావం? దీనిపై ప్రభావం మా మీద ఉంటుంది, మా కుటుంబాలపైన ఉంటుంది. మా వద్ద పనిచేసే కొద్దిమంది స్టాఫ్ ఉన్నారు, వారి మీద ఉంటుంది. అదే రకంగా అంతకన్నా ఎక్కువగా రైతులు కొనుక్కునే ఆస్తులపై కూడా విపరీతంగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఆస్తులకు నష్టం జరిగే అవకాశం, రిజిస్ట్రేషన్లో పెడదారిని జరగవు కానీ పెడదారిని జరిగిన దానికంటే ఘోరంగా ఆస్తులకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ నష్టం ఎటువంటిదంటే దస్తావేజు లేఖరి మేము ఏం చేస్తామంటే మా సొంత బాధ్యతగా తీసుకొని ఏ విధమైన పొరపాట్లు లేకుండా వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులకు ఏ విధంగా రికార్డు తయారు చేయాలి, ఏ విధంగా దస్తావేజు తయారు చేయాలి, ఏ రిజిస్టర్ కాపీ నుంచి సరిపోతుందా సరిపోవట్లేదా, కుటుంబ వ్యక్తుల నుంచి
వంశపారంపర్యంగా లింకు సరిపోతుందా సరిపోవట్లేదా, కక్షిదారునికి ఏ విధమైన నష్టం లేకుండా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి, ఉదాహరణకి ఒక లాయర్ కంటే ఎక్కువగా ఆలోచించి ఈ ఆస్తులకు ఎటువంటి నష్టం లేకుండా కొనుక్కునేవారి వైపే మేము చూపు ఎక్కువగా 99% ఉంచి మేము దస్తావేజులు తయారు చేయడం జరుగుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.